హలో అందరికీ. ఒక హెయిర్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఏంటి అంటే కొంచెం ఫ్రీజీ హెయిర్ అంటే రఫ్‌గా ఉంటది హెయిర్ కొంచెం. కొంతమందికి పట్టుకుంటే సాఫ్ట్‌గా అనిపియదనమాట. కొంచెం రఫ్‌గా అనిపిస్తది. అలాంటి హెయిర్ ఉన్న వాళ్ళు కొంచెం హెయిర్ సీరమ్ గూడా యూజ్ చేశారంటే గూడా చాలా సాఫ్ట్‌గా అయిపోతది హెయిర్. అలాగే హెయిర్ ఫాల్ గూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అలాగే కొంతమందికి సాఫ్ట్ హెయిర్ ఉంటుంది గదా! వాళ్ళకి కొంచెం రఫ్‌గా ఉంటే బావుంటది హెయిర్. కొంచెం ఎక్కువ హెయిర్ ఉన్నట్లు కనిపిస్తది. అలా అనిపిస్తదనమాట. అలాంటప్పుడు ఇంట్లో మనకి మెంతులుంటాయి గదా! మెంతి పౌడర్‌లాగా చేసేసుకొని మెంతుల్ని, ఆ పౌడర్‌నయితే యూజ్ చేశామంటే కొంచెం రఫ్‌గా అవుతదనమాట హెయిర్ అనేది. కొంచెం అంత సిల్కీగా లేకోకుండా కొంచెం రఫ్‌గా ఉండడం వల్ల హెయిర్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తది. కొంచెం తక్కువ హెయిర్ ఉన్నా గూడా. అలాగే రఫ్‌గా ఉండేవాళ్ళు సాఫ్ట్ అవ్వాలనుకుంటారు. సాఫ్ట్‌గా ఉండేవాళ్ళు కొంచెం రఫ్ అవ్వాలనుకుంటారు. వాళ్ళిద్దరికీ అనమాట ఈ టిప్స్. అలాగే ఎక్కువ చిక్కు పడతా ఉంటది కొంతమందికి హెయిరు. అలా చిక్కు పట్టినా గూడా కొంచెం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువవుతది. అలాగే తీసుకోవాలన్నా కొంచెం కష్టంగా, పెయిన్‌గా ఉంటదనమాట. వాళ్ళకి కూడా సీరమ్ అనేది బాగా యూజ్ అవుతది. సీరమ్ పూయడం వల్ల హెయిర్ అనేది చిక్కు పట్టదు ఎక్కువ. అలాగే హెవీ డాండ్రఫ్ ఉందనుకోండి, అస్సలు తగ్గలేదనుకోండి, అలాంటప్పుడు హోమ్ టిప్స్ కాకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సబామెడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అయితే ఉన్నాయన్నమాట అమెజాన్‌లో. అవి తీసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. డాండ్రఫ్ చాలా వరకు కంట్రోల్ అయింది చాలా మందికి గూడా. అదే హోమ్‌మేడ్‌గా కావాలనుకుంటే కొంచెం ఆయిల్‌లో వేపాకుంటది కదా! దాన్ని పేస్ట్‌లాగా చేసి మిక్స్ చేసేసుకొని మొత్తం హెయిర్‌కి అప్లై చేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. అప్పుడు చాలా వరకు కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్. థాంక్ యూ. బాయ్.